పితా పుత్ర పరిశుద్ధాత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం హానోకు దేవునితో నడిచెను. ఆదాము ఏవమ్మల కుమారుడైన హానోకు ఆదికాండం 5వ అధ్యాయం 23-24 వచనాలు చూసినట్లయితే, హానోకు 360 సంవత్సరాలు బ్రతికెను. 24వ వచనంలో హానోకు దేవునితో నడిచెను. అవును ప్రియులారా, ఈనాడు మనం ప్రతిసారి కూడా మాకు కుటుంబం ఉంది, మాకు బాధ్యతలు ఉన్నాయి, మేము ఎలాగ దేవుని ఆరాధించగలం, ప్రతిరోజు దేవుని సన్నిధికి ఎలాగ వెళ్ళగలం, దేవుని కార్యాలు ఎలాగ చేయగలం అనే సాకులు చెప్పే మనకు హానోకు మనకు సాదృశ్యంగా నిలిచి ఉన్నాడు. 360 ఏండ్లు బ్రతికి పిల్లలను కనడం మొదలుపెట్టాడు. దేవునికి సహచరుడై నడవడం మొదలుపెట్టాడు. అంటే ఏ రీతిగా నడవడం మొదలుపెట్టాడో మనం కొంతసేపు ధ్యానిద్దాం. హానోకు దేవుని గాఢంగా ప్రేమించడం నేర్చుకున్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని ప్రేమించడం మొదలుపెట్టాడో, ప్రేమించేవాడే ఆరాధించగలడు, ఆరాధించేవాడే ప్రభుకి స్నేహితుడిగా మారగలడు. ఆ రీతిగా స్నేహితుడిగా మారినవాడు దేవునికి ఇష్టడుగా తయారు కాగలడు. కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ, ఎన్నో బరువు బాధ్యతలు కలిగి ఉన్నప్పటికీ హానోకు ప్రతిదినము దేవుని ఆరాధించటం మానలేదు, దేవుని ప్రార్థించటం మానలేదు, దేవుని ప్రేమించటం మానలేదు, దేవునితో నడవడానికి ఇష్టడుగా తయారయ్యాడు. కావున ప్రియులారా, మనమందరం కూడా ఆది కాండం నుండి నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, హానోకు అంటే దేవునికి చాలా ఇష్టడుగా మారాడు. ఎందువలన అనగా, దేవుని ప్రేమించి రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనంలో, దేవుని ప్రేమించు వారికి అన్నీ మంచికే సమకూరినట్లు దేవుడు ఏర్పరచును. ఓ పక్క పిల్లలు ఉన్నప్పటికీ, కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ, సమస్యలు ఉన్నప్పటికీ కూడా హానోకు దేవుని ప్రేమించడంలో ఎట్టి పరిస్థితుల్లో ఆయన వెనకడుగు వేయలేదు. ఈరోజు కుటుంబాన్ని ప్రేమిస్తుంటాం, దేవుని ప్రేమించడానికి వెనకడుగు వేస్తుంటాం. కుటుంబ బాధ్యతలు తీసుకుంటాం, సంఘంలో ఏదైనా పని ఉందంటే మనం వెనకడుగు వేస్తుంటాం. ప్రియులారా, కావున మనమందరము కూడా హానోకులాగా దేవుని ప్రేమించడం మొదలుపెట్టాలి. ఎప్పుడైతే ప్రేమించిన వాడు ఆయన హానోకు పరిశుద్ధంగా నడవడం నేర్చుకున్నాడు. అందుకే మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 8వ వచనంలో, నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. అంటే ఎంత పరిశుద్ధంగా తన జీవితాన్ని మలుచుకున్నాడో, కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకుంటూ, పిల్లల్ని దేవుని యొక్క ప్రేమలో నడుపుకుంటూ, తను దేవునికి ఇష్టడుగా తనను తాను మలుచుకోవడంలో ధన్యుడై ఉన్నాడు. ఈనాడు కుటుంబ బాధ్యతల్లో మనం కానీ మునిగి ఉన్నట్లయితే ప్రార్థన చేయడం మర్చిపోతుంటాం, జపమాల చెప్పడం మర్చిపోతుంటాం, కొన్నిసార్లు పూజా బలికి వెళ్ళడానికి కూడా తీరిక సమయం దొరకదు. ఈ రీతిగా మన జీవితాలు చిందరవందరగా తయారవుతున్నాయి. హానోకు జీవితాన్ని చూసినట్లయితే పవిత్రంగా కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూ, పరిశుద్ధంగా జీవిస్తూ, అటు కుటుంబాన్ని, అటు భార్యని, పిల్లల్ని చూసుకుంటూ దేవుని దృష్టిలో పరిశుద్ధుడిగా తయారయ్యాడు. అందుకే హానోకు అంటే దేవునికి చాలా ఇష్టం. ఇక మూడవది, ఆదాము కుటుంబంలో హానోకు అనగా దేవునికి స్నేహితుడిలా మారిపోయాడు. అంటే ప్రతిరోజు సాన్నిహిత్యం చేస్తున్నాడు. మనకి ఇష్టమైన వాళ్ళతో గంటల సమయం గడుపుతుంటాం, మనం ఇష్టమైన వాళ్ళ కోసం ఎటువంటి త్యాగమైనా చేయగలుగుతున్నాం, మనం ఇష్టమైన వాళ్ళతో మనం వాళ్ళు కోరింది ఇవ్వడానికి ఇష్టపడతాం. హానోకులో ఉన్న గొప్పతనం అదే. దేవుని ఇష్టపడ్డాడు, దేవునికి స్నేహితుడిగా మారాడు. కావున హానోకు దేవునితో నడవడం ప్రారంభించాడు. అవును ప్రియులారా, ఈనాడు మనం దేవునితో నడవడానికి కుటుంబాలుగా సిద్ధంగా ఉన్నామా? అందుకే దేవునితో నడుచుకుంటూ ఆయన
పరలోకం వెళ్ళిపోయాడని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. కుటుంబ బాధ్యతలను బట్టి, చిన్న చిన్న బరువు బాధ్యతలను బట్టి మనం ఏమంటామంటే ప్రార్థించడానికి సమయం లేదండి, ఆరాధనకు వెళ్ళడానికి సమయం లేదండి, జపమాలు చెప్పడానికి సమయం లేదండి, పూజా బలికి వెళ్ళడానికి సమయం లేదండి, సంఘంలో పనికి సహకరించాలని ఉంది కానీ కుటుంబ బాధ్యతలు నన్ను కుంగదీస్తున్నాయండి అంటాం. అందుకే హానోకు నుండి 4 విషయాలు నేర్చుకుందాం. దేవుణ్ణి ప్రేమించాడు, దేవునికి స్నేహితుడిగా నిలబడ్డాడు, పరిశుద్ధతలో నడిచాడు, పరిశుద్ధతతో జీవించాడు, దేవునితో నడిచి ధన్యుడిగా మారాడు. మనమందరం కూడా మన జీవితాలు ధన్యం చేసుకుందాం. హానోకులాగా ఈ రోజు నుండి దేవునితో నడవడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.